మదర్ జాబ్ గురించి ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ఆలోచించండి, పెళ్ళి అయ్యేంత వరకు మంచి సంబంధం వస్తుందా లేదా అని పేరెంట్స్ బాగా ఆలోచించి మనకి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత నుండి స్టార్ట్ చేస్తారు ఇంకా పిల్లలు ఎప్పుడు అని. తీరా మనం పిల్లల గురించి ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ 9 months జర్నీ అంతా మనకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, ఎలా పుడతారు, అంత హెల్దీగా ఉండాలి, మొత్తం బాగుండాలి అని అనుకుంటాం. తీరా డెలివరీ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఫీడ్ చేసే వరకు, అది నేర్చుకునేంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది. సాలిడ్ స్టార్ట్ చేశాక కొంచెం మనం ప్రశాంతంగా అవుతాం. అయిన తర్వాత మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలి. ఇంట్లో ఉండలేం, అలా అని పిల్లలకి కావాల్సినవన్నీ చేయాలి, బయటికి వెళ్ళాలి. 1 year తర్వాత పిల్లల కోసం బయటికి వస్తాం. వచ్చిన తర్వాత మనసంతా అక్కడ ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించే టైంలో ఏదైనా వర్క్ సరిగ్గా అవ్వకపోతే ఇక్కడ ప్రాబ్లం. అలా అని అక్కడ మొత్తం వదిలేసి వచ్చి వర్క్ మీదే మనం ఉన్నాం అనుకోండి, అక్కడ ప్రాబ్లం. అన్నిటినీ మేనేజ్ చేయాలి కదండి. కానీ ఏది ఏమైనా డే అంతా కష్టపడి ఎంత వర్క్ చేసినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల మొహం చూసి వాళ్ళు కనుక మనం వెళ్ళేసరికి హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు అంటే ఎంత కష్టమైనా మనం మర్చిపోతాం. అది మటుకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మదర్ ఏమో అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది, ఒకసారి ఏంటి జీవితం అనిపిస్తుంది. ఏది ఏవైనా సరే, ఏది ఆలోచించినా సరే పూట టైంకి వచ్చేసరికి ఫుడ్ అయితే చేయాలి కదండి. ఎప్పట్లాగానే 2 రెసిపీస్ అయితే రెడీగా ఉన్నాయి, వంట చేసేద్దాం పదండి. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం తయారు చేస్తుంది ఇఫా చికెన్. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రియాంక గారు. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారండి? నా పేరు ప్రియాంక. నేను సోషల్ మీడియాలో ఇఫా చికెన్ రెసిపీ చూస్తున్నా అండి, కానీ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీరైతే చాలా సింపుల్గా చేసి చూపిస్తారు, మీకోసంలో చేయొచ్చు కదా అని చెప్పేసి మనకి మెయిల్ పంపించారు. తప్పకుండా అండి, ఇఫా చికెన్ ఇంట్లో ఈజీగా ఎలా టేస్టీగా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇఫా చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇఫా చికెన్ అనేది టర్కిష్ డిష్. అయితే దీన్ని బ్రైనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 day ముందే నీళ్ళల్లో వెనిగర్, ఉప్పు వేసి చికెన్ని మనం నానబెట్టేసుకుంటే ఇలా మంచి పింకిష్ కలర్ వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ 1 day మొత్తం చికెన్ ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా అయింది. నేను జాయింట్ తీసుకున్నాను, లెగ్ పీస్ జాయింట్ తీసుకున్నాను అంటే 2 pieces తీసుకున్నాను. ముందుగానే బ్రైనింగ్ చేసి పెట్టేశాను. ఇది ఫస్ట్ స్టెప్, 1 day బిఫోరే మనం చేసుకోవాలి. అయితే వాటర్లో వెనిగర్, ఉప్పు వేసి అందులో చికెన్ వేసి దాన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయట కాదు. ఫ్రిడ్జ్లో ఉంచేసి 1 day మొత్తం మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇఫా చికెన్ అనే కాదు, మనం ఏది చేసినా సరే, ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు వంట చేయడం కుదరలేదు అనుకోండి, నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి అందులో చికెన్ని పెట్టేస్తే నెక్స్ట్ డేకి చాలా జ్యూసీగా మనం కర్రీ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా, లేకపోతే ఏమైనా స్టార్టర్స్ చేసుకున్నా సరే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీళ్ళలో ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు అంతా చికెన్ లాగేసుకుంటుంది, మీట్ అంతా తీసేసుకుంటుంది. సో ఆల్రెడీ చికెన్కి ఉప్పు ఉంటుంది అండ్ మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసి జ్యూసీగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ మీరు ఏదైనా మసాలా ప్రిపేర్ చేసినా, ఏదైనా కుక్ చేసేటప్పుడు, మసాలా యాడ్ చేసేటప్పుడు మటుకి ఉప్పు చాలా చాలా తక్కువ, ఓన్లీ మసాలాకి సరిపడా ఉప్పే, దానికన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. కానీ సరిపడా ఉప్పు వేసామంటే ఇంకంతే, పప్పులో కాలేసినట్టే. సో ఉప్పుగా అయిపోతుంది. బ్రైనింగ్ చేసినప్పుడు అది మటుకి బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియకుండా పొరపాటున ఉప్పు వేసేస్తారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనము ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా స్పెషల్ ప్లేస్లో మనం చికెన్ జాయింట్స్ తిన్నా, వింగ్స్ తిన్నా, చికెన్ పీసెస్ తింటే లోపల వరకు మనకి ఆ మీట్ తింటే ఎక్కడ చప్పగా మనకి రబ్బర్ సాగినట్టుగా అలా ఉండదు. అదే మనం ఇంట్లో చేస్తే పైన మటుకి కోటింగ్ బాగుంది, లోపల ఎందుకు అలా రబ్బర్గా ఉంది అండ్ అసలు ఉప్పు తెలియట్లేదు, కారం తెలియట్లేదు, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కదా అని అనుకుంటాం. దాన్ని బ్రైనింగ్ చేసామనుకోండి, 1 day బిఫోర్ చేస్తే లోపల వరకు మీరు లోపల ఉన్న చిన్న పీస్ మీట్ తిన్నా కూడా అది మనకి టేస్టీగా ఉంటుంది. అందుకే 1 day బిఫోరే చేసి పెట్టుకుంటారనమాట. ఇఫా చికెన్కి వస్తే చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఏమేమి కలుపుకోవాలి అంటే, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, ఇందులో మనం కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాం, రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం, పసుపు, మిరియాల పొడి, నిమ్మరసం, చక్కెర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు మనకి కావాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కాస్త పసుపు వేసాను, కాశ్మీరీ చిల్లీ పౌడర్. మీరు ఎప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ తెచ్చుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా 2 పెట్టుకున్నాను అనుకోండి, రెడ్ డిషెస్ ఏవైనా చేసినప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం, రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కారం వస్తుంది, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ వస్తుంది అన్నమాట. అలాగే కాస్త మిరియాల పొడి, గరం మసాలా,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రెగ్యులర్ చిల్లీ పౌడర్, కొద్దిగా షుగర్. మీరు ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఏ డిషెస్ చేసినా ఒక 2-3 టైప్స్ మనం చిల్లీ పేస్ట్ వేసిన, చిల్లీ పౌడర్ వాడిన, అలాగే గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ అవన్నీ మనం యాడ్ చేసినప్పుడు కొంచెం షుగర్ వేస్తాను. మీరు గమనించండి. షుగర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్గా మనం చిల్లీస్ అన్నీ మిక్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి మనం షుగర్ వేస్తాం. షుగర్ మళ్ళీ ఎక్కువ వేసాం అనుకోండి, ఆ స్వీట్నెస్ మనకి తెలుస్తుంది. అదే కొంచెం వేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో టమాటా కర్రీ వండినప్పుడు టమాటా కర్రీలో కొంచెం అంటే సగం స్పూన్ కన్నా కాస్త తక్కువ చక్కెర వేశారనుకోండి, టమాటా కర్రీ ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. అలానే మళ్ళీ ఒక స్పూన్ వేశారనుకోండి దెబ్బ పడుతుంది. సో కొంచెం వేయడం వల్ల టమాటాలో ఉన్న పులుపు మనం వేసిన కారంని చక్కెర కాస్త బ్యాలెన్స్ చేస్తుంది. కాస్త ఏంటి, చాలా బ్యాలెన్స్ చేస్తుంది. ట్రై చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి మటుకి కొంచెమే వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి అంటే గుర్తొచ్చింది, బిర్యానీకి వండేటప్పుడు చాలామంది స్పూన్ల ధనియాల పొడి వేస్తారు. ధనియాల పొడి వల్ల బిర్యానీ టేస్ట్ ఎప్పుడు పెరగదు. సో అలాగే ఇందులో నేను పెరుగు వేస్తున్నాను. ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను, కానీ చాలా తక్కువ. ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. మామూలుగా అయితే రెగ్యులర్ చికెన్ అయితే ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెమే, ఓన్లీ ఈ మసాలాకి సరిపడే ఉప్పు వేస్తున్నాను. అంతా మిక్స్ చేసేసాం కదా. చికెన్ పీసెస్ తీసుకోండి. ప్రతి దగ్గర నేను ఘాటు పెట్టుకున్నాను. ఘాటు లోపల వరకు మనకి మంచి మసాలా వెళ్ళాలి. అయితే ఇప్పటికిప్పుడు కలుపుకున్నా పర్లేదు. మీరు 1 గంట 2 గంటల ముందే మసాలా అంతా చికెన్కి పట్టించినా కూడా పర్లేదు. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ చికెన్ని మనం లిటరల్లీ 2 టైమ్స్ మ్యారినేట్ చేస్తున్నట్టే. నీళ్ళలో వేసి బాగా నానబెట్టేసాం 24 అవర్స్ ప్లస్. అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా అంతా మ్యారినేట్ చేస్తున్నాం. ఇది జాయింట్ పీసెస్ అయితేనే బాగుంటుంది. కిఫా చికెన్ నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసింది కూడా నేను దుబాయ్లోనే అండి. అసలు దుబాయ్లో తిన్నంత డిఫరెంట్ ఫుడ్ అయితే నేను ఎక్కడ తినలేదు. ఏ కుజిన్ కావాలి అన్నా మీకు దుబాయ్లో దొరుకుతుంది. అన్ని కంట్రీస్ వాళ్ళు దుబాయ్లో ఉంటారు. మామూలుగా మనం ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకోవాలి అన్నా మనకి కనెక్టింగ్ దుబాయ్లో ఉంటుంది. సో ఒక్కొక్కసారి 1 డే గ్యాప్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి, లేదా 3-4 అవర్స్ గ్యాప్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది అప్పుడు దుబాయ్లో మీకు సైట్ సీయింగ్కి వస్తూ ఉంటారు. అంతేకాకుండా దుబాయ్ మనము ఎప్పుడు వెళ్ళినా సరే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా బాగుంటుంది. తర్వాత వెదర్ అయితే మనం అసలు తట్టుకోలేము, బీభత్సమైన వేడి ఉంటుంది. కానీ ఈ 4 months దుబాయ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా న్యూ ఇయర్ టైంలో సూపర్ ఉంటుంది అక్కడ. అంతా బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేద్దాం. బటర్ వేసుకోవాలి. అయితే బటర్ వేసిన తర్వాత మనకి కొంచెము బర్న్ అవ్వకుండా ఆయిల్ వేస్తున్నాను చూడండి. బటర్తో కుక్ చేసినప్పుడు కొంచెం మనకి ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకి మాడకుండా, నల్లగా రాకుండా ఉంటుందన్నమాట. మ్యారినేషన్ పైన కూడా ఇలా పెట్టేసి చిన్న మంటలో, మంట చాలా చిన్నగా పెట్టేసి చికెన్కి మంచి ఘాట్లు పెట్టాం. లోపల వరకు నేను మసాలా బాగా పట్టించాను కాబట్టి లోపల వరకు వెళ్తుంది. చిన్న మంటలో మూత పెట్టేసి ఒక 10 minutes కదపకుండా అలా కుక్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి. సో రెండో వైపు తిప్పి అది బాగా చికెన్ కుక్ అయ్యే లోపల మనం సింపుల్గా ఒక సాస్ చేసుకోవాలి. సో ఇఫా చికెన్ అనేది ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా చూపించేస్తున్నాను, కానీ ఇది 1 to 2 days ప్రాసెస్. ముందు రోజే మనం నానబెట్టేసుకొని నీళ్ళల్లో పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ నాట్ ఏ బిగ్ డీల్ అండి, మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో కాకపోతే కొంచెం ఓపిక, కరెక్ట్ ప్రాసెస్ ఉంటే ఇలాంటి బౌల్స్ ఉన్నాయనుకోండి, చికెన్ని మంచిగా మనం డిప్ చేసి పెట్టడానికి, ముందు రోజే అంత సెటిల్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో కూడా కొంచెం మనకి ప్లేస్ కూడా ఉండాలి. ఫ్రిడ్జ్ని సెట్ చేసుకోవడం కూడా ఒక పని, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక సైడ్ చికెన్ కుక్ అయింది.
రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చిన్న మంటలో. ఇప్పుడు మనకి మనం మూత పెట్టుకోకుండా ఇలాగే కుక్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ గా డ్రై అవ్వాలి. ఈలోపు సింపుల్ గా ఒక సాస్ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్, అలాగే మయోనైస్ తీసుకున్నాను. మయోనైస్ తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా మంచి కుక్ అయిపోయిన తర్వాత మనం పైన చీజ్ పెట్టేసి పైనుండి సాస్ వేస్తాం అనమాట. అప్పుడు డిష్ ఫినిష్ అవుతుంది. సో రెండో వైపు కూడా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మెల్లిగా చిన్న మంటలో ఇలా కుక్ చేసుకోవాలి. ఈ మసాలాని మటుకి అస్సలు వేస్ట్ చేయొద్దు, ఈ మసాలాలతోనే అసలైన రుచి అనమాట. నేను ఫైనల్గా ప్లేటింగ్ ఇందులో చేస్తున్నాను, ఒకసారి చూడండి. పెట్టిన తర్వాత ఏదైతే ఈ మసాలా ఉందో ఈ మసాలాని మటుకి అస్సలు వేస్ట్ చేయకుండా పైన అప్లై చేసుకోండి. చీజ్ స్లైస్ తీసుకున్నాను నేను, 2 పీసెస్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి పైన. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ పైన వేసేయాలి. మనకి చీజ్ కనిపించాలి, చికెన్ కనిపించాలి, అండ్ పైనుండి సాస్ కూడా కనిపించాలి. సో జస్ట్ కలర్ బ్రేకింగ్ కోసం కాస్త కొత్తిమీర గార్నిష్ కోసం, అంతే. ఇఫా చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, ఇంట్లోనే సింపుల్ గా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేసుకుందాం. ఇఫా చికెన్ తయారీ విధానం: ముందుగా చికెన్ ని వెనిగర్, ఉప్పు వేసి నీళ్ళల్లో చికెన్ ఘాట్లు పెట్టి ఒక డే ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లీ పౌడర్, షుగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పేస్ట్ రెడీ చేసుకొని బ్రైన్ చేసి పెట్టుకున్న చికెన్ కి చక్కగా మసాలా పట్టించి పాన్ లో బటర్ వేడి చేసుకొని చికెన్ ని పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, మయోనైస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని సాస్ తయారు చేసుకోవాలి. ఫైనల్ గా చికెన్ కుక్ అయ్యాక బౌల్లో పెట్టుకొని పైనుండి ప్రాసెస్ చీజ్ చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం తయారు చేసుకున్న సాస్ ని పైనుండి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇఫా చికెన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేస్తున్నాం. దానికోసం మనకి నూజివీడు నుండి మెయిల్ వచ్చింది. హాయ్ స్వప్నక్క, నేను స్వాతి, నూజివీడు నుండి మెయిల్ రాస్తున్నాను. నేను కొబ్బరి ఆలు ఫ్రై ట్రై చేశానక్క, చాలా బాగా వచ్చింది, సింపుల్ గా చేయొచ్చు, రెసిపీ ఇస్తున్నా, మీరు చేస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ పెట్టారు. నూజివీడు నుండి స్వాతి మనకి మెయిల్ రాశారు కదా, తప్పకుండా మీకోసం మీరు పంపించిన రెసిపీని చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేస్తున్నా. ముందుగా బంగాళదుంపని ఉడికించుకొని తొక్క తీసేయాలి. దీనికనే కాదండి, ఎప్పుడు బంగాళదుంపని ఉడికించినా, మీరు కుక్కర్లో ఉడికించినా, గిన్నెలో ఉడికించినా, ఉడికిన వెంటనే బంగాళదుంపని బయటికి తీసి తొక్క తీసేసి పెట్టుకోవాలి. లేదా తొక్కతో పెట్టుకున్నా పర్లేదు, కానీ నీళ్ళల్లో అలా ఉంచితే మొత్తం బంగాళదుంప మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది. మీరు పరాటా చేసినా, ఏది చేసినా సరే బ్రైన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉడికించిన తర్వాత బంగాళదుంపని నీళ్ళ నుండి తీసేయాలి. సో డ్రైగా అయిన తర్వాత మీరు ఎంతసేపు అలా ఉంచినా పర్వాలేదు, అలాగే ఉంటుంది, కానీ నీళ్ళల్లో మటుకు ఒక 5 నిమిషాలు కూడా ఉంచకూడదు. సో ఫస్ట్ రూల్ అది. అండ్ ఫస్ట్ థింగ్ నేను అలా చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి మసాలా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టుకున్నాను. శనగపప్పు, నూనె, నెయ్యి ఏం వేయట్లేదు, సింపుల్గా డ్రై రోస్ట్. అలాగే కొద్దిగా ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసేసుకోండి. లేదంటే ఒక చుక్క నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు. నేనైతే జనరల్గా డ్రై రోస్టే చేస్తాను. సో ఇలా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని మసాలా కొట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి. జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి ఇందులోనే నేను కొంచెం మినపప్పు వేసిన, శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, ఎండు కొబ్బరి పొడి, ఇందులోనే కాస్త నువ్వులు కూడా వేసేయాలి.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వేడికి ఎండు కొబ్బరి వేగిపోతుంది. మంచిగా వేగిపోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, దీనితోనే అసలైన రుచి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇందులో వేసేయాలి. మీరు కొత్తగా వంట నేర్చుకుంటున్నారు అనుకోండి, మీ దగ్గర వంకాయలు, బెండకాయలు, లేకపోతే బంగాళదుంప, దొండకాయలు ఏవైనా వెజిటేబుల్స్ ఉన్నాయి, నాకు ఫ్రై చేసుకొని తినాలి అని ఉంది అనుకోండి. సో మీకు అసలు వంట రాకపోయినా, కాంబినేషన్స్ కూడా తెలియకపోతే సింపుల్గా ఈ పౌడర్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు పొడులు చేసిన, పచ్చళ్ళు చేసినప్పుడు కూడా అన్నిటినీ మిక్సీ ఉంది కదా, ఫైన్గా అయిపోతుంది కదా అని చెప్పి మొత్తం మిక్సీ పట్టకూడదు. కొన్నిటికి బరకగా పట్టుకోవాలి, కొన్నిటికి ఫైన్గా పట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టాను. కడాయి మట్టుకి చాలా వేడిగా ఉండాలి, ఎందుకంటే మనం బంగాళదుంపని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే బంగాళదుంపని కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి. బంగాళదుంపని కూడా ఓవర్ బాయిల్ చేయకూడదు. సో బంగాళదుంపని ఇలా ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మరి ఓవర్ కుక్ చేస్తే ఈ డిష్కి బాగుండదు. కడాయి పెట్టాను. నేను నూనె వేసాను కదా, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇందులో బంగాళదుంపకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఉప్పు ఎందుకు వేసేసానంటే బంగాళదుంప కింద అతుక్కోకుండా ఉండడానికి. సో ఇందులో మనం జీలకర్ర వేయాలి, కరివేపాకు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ వేసుకోవాలి. కొంచెం కింద కలర్ వచ్చిన తర్వాతనే మనం కదపాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేస్తే అంటుకోదు. చూడండి నేను వేడిగా ఉన్నప్పుడు వేసాను కాబట్టి అస్సలు అంటుకోదు. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ రానివ్వాలి. బంగాళదుంపలు బాగా ఫ్రై అవ్వాలి. ఇన్ కేస్ మీరు నూనెలో ఇంత ఫ్రై వద్దు అనుకుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి తాలింపేసి అందులో వేసేయచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, మినప్పప్పు, శనగపప్పు, అవన్నీ ఎండుమిరపకాయలు వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చివరగా కొంచెం నిమ్మరసం, స్టవ్ ఆఫ్ చేసేసాను, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి ప్లేట్లోకి తీసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలాగే చేసుకోండి, లేదా బేబీ పొటాటోస్తో కూడా కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్. అంతే. మరొకసారి తయారీ విధానం మీరు చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఇఫ్ఫా చికెన్ కూడా తెచ్చుకుందాం. కొబ్బరి ఆలు ఫ్రై తయారీ విధానం. ముందుగా పాన్ లో శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎండు కొబ్బరి పొడి కాస్త వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి చక్కగా పొడి పుట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకొని ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగానే ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే మనం పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పైనుండి నిమ్మరసం, కొత్తిమీర కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఆలు ఫ్రై రెడీ అవుతుంది. ఒక నాన్ వెజ్ రెసిపీ, ఒక వెజ్ రెసిపీ, మీకు ఏది కావాలంటే అది హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. ఇలాగే మీకు సింపుల్ గా కావాలి అన్న, డిఫికల్ట్ గా ఉన్నవి ఈజీగా చేసి చూపించాలి అన్న మీరు మాకు మెయిల్ పంపించాలి, లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు
Tamilnadu Television Private Limited, Ramoji Film City, Hyderabad 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallamala.com. ఇలాగే సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. చెక్ కేర్, బాయ్.